సమాధానం చెప్పాలి కొన్ని విషయాలు. ఇవాళ మీరు తెస్తున్నది కాళేశ్వరం నీళ్ళ కాదా? ఇవాళ మీరు తీసుకొస్తున్నది ఇక్కడ గండిపేటకి కాళేశ్వరం జలాలా కాదా? స్పష్టంగా చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈరోజు దాకా కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినందుకు, చేసి కూడా ఫెయిల్ అయినందుకు, దాని మీద కమిషన్లు వేసి కూడా అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మళ్ళీ ఇవాళ సిబిఐ ఎంక్వైరీ పేరిట మోసం చేయబోతున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎంత అరాచకమైన, ఎంత నికృష్టమైన బుద్ధి ఉన్నవాడైనా సరే ఇంత దిగజారుడు పని చేయరు. సొంత రాష్ట్రాన్ని తులనాడే పని, ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే పని చేయరు. కానీ ముఖ్యమంత్రి గారు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే నేను గుర్తు చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారికి, మొదటి నుండి మేము చెప్తున్న మాట, కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు, కాళేశ్వరం అంటే ఒక రిజర్వాయర్ కాదు, కాళేశ్వరం అంటే ఒక కాలువ కాదు, కాళేశ్వరం అంటే ఒక మల్లన్న సాగర్, కాళేశ్వరం అంటే ఒక కొండ పోచమ్మ సాగర్, కాళేశ్వరం అంటే ఒక రంగనాయక సాగర్, కాళేశ్వరం అంటే ఒక అనంతగిరి రిజర్వాయర్, కాళేశ్వరం అంటే ఒక గంధమల్ల, కాళేశ్వరం అంటే ఒక బస్వాపూర్ రిజర్వాయర్, కాళేశ్వరం అంటే ఒక రాజరాజేశ్వర సాగర్ మిడ్మానేర్, కాళేశ్వరం అంటే ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం. మొత్తంగా కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, అట్లాగే 1531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్. కాళేశ్వరం అంటే 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్లకి నీళ్ళ ఎత్తిపోతల పథకం, మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. ఇది వాస్తవం. కాళేశ్వరం ద్వారా ఇప్పటిదాకా 1 కాదు 2 కాదు, ఏకంగా 240 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. ఇది అక్షర సత్యం. దానివల్ల 20 లక్షల ఎకరాలకి, మనం ఏం చెప్పడం కాదు, శాసనసభలో అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు, మీరేమో కాళేశ్వరం ద్వారా 1 ఎకరానికి నీళ్ళు రాలేదని చెప్తున్నారు, మరి మీరిచ్చిన పుస్తకంలోనే 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నది, ఏది నమ్మాలా? మీ ప్రభుత్వానికి కనీసం కుడి చేయికి ఎడం చేయికి సయోధ్య ఉన్నదా అని స్వయంగా ఇవాళ మీ మిత్రపక్షంగా వ్యవహారం చేస్తున్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా అడిగే పరిస్థితి వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి. అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు మొన్న, కాళేశ్వరం ఏదో కొట్టుకుపోయిందని మీరు అంటున్నారు, కానీ అక్కడ 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా నిక్షేపంలాగా ఉన్నది కదా బ్యారేజీ, మీరు అన్నట్టుగా ఏం లేదు, మీరు చెప్పేది తప్పు అనే మాట కూడా అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు. అట్లాగే ఆయన ఇంకొక మాట కూడా అడిగినాడు, 20 నెలలుగా ఎందుకు రిపేర్ చేస్తలేరు మీరు, ఎందుకు మీరు ఇన్ని రోజులు రిపేర్ చేయకుండా ఉన్నారు అనే ప్రశ్న కూడా వారు అడిగినారు.